పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి, ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. పార్టీలో కష్టపడ్డ వారికి, ప్రజల మధ్య ఉన్నోళ్ళకే పదవులు. జిల్లాల్లో ఇన్ఛార్జి మంత్రులు వారానికి 2 సార్లు పర్యటించాలి, పార్టీ బలోపేతానికి కార్యకర్తలతో కలిసి పనిచేయాలి. సిఎల్పి సమావేశంలో పార్టీ ప్రజాప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేసిండు. పీసీసీ పదవిని బాధ్యతగా భావిస్తా అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అంటుండు. ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టాలని చెప్పి దీపాదాస్ మున్షి గారు చెప్పడం జరిగింది. ఇక రాష్ట్రంలో 10 నెలలుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అధికారం కోల్పోయిన అసహనంలో ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తున్నదని అన్నారు. వీటిని ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం హైటెక్ సిటీలో ఓ ప్రైవేట్ హోటల్లో రేవంత్ అధ్యక్షతన సీఎల్పీ సమావేశం నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ పార్టీ ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని ఆయన అన్నారు. నిన్న ఈ కార్యక్రమంలో అందరూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆ తర్వాత పార్టీకి సంబంధించిన ఎంపీలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. సో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది నిన్న చెప్పినటువంటి మాట. అయితే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి ఎందుకు పోతలేవు? రుణమాఫీ వల్ల 18,000 కోట్ల రూపాయల రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇక్కడ అంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తే కూడా చెప్పుకోలేకపోయింది. అప్పుడు తెలంగాణ బస్సు సరిగా చెప్పుకోలే, 500 గ్యాస్ సరిగా చెప్పుకోలేకపోయింది. సో ఈ రుణమాఫీ చేసిన 18 ఏమైంది? రుణమాఫీలు అంటే 160 మందికి అయింది అనుకో, ఈ 60 మంది ఇంట్లోనే ఊరు, ఈ కాని 40 మంది రుజుడు వీళ్ళు ఇల్లు తిరిగి చెప్పొచ్చారు. 10 మందికి కాకుండా సరే వాళ్ళే చేస్తారు, 5గురు కాకు ఇల్లు తిరిగి చెప్పొచ్చారు. అంటే వాస్తవానికి కూడా ఎందుకు ఇట్లా జరిగింది అనేది ఆత్మవిమర్శ చేసుకుంటే, సో మీ కాడున్నటువంటి అంటే ప్రభుత్వం దగ్గర ప్రభుత్వం చెప్పేటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే మీడియా నితానం లేదు, ఆ సిస్టమ్ లేదు. మీకు ఎవరు అడ్వైజ్ చేస్తారో నాకు తెలియదు, కానీ దాన్ని మార్చకపోతే అబద్ధమే నిజమై తిరుగుతుంది. అందరికీ శనార్థులు. పెన్నుతో మీకు మంచి సోబతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ 8689926084. qnews@gmail.com కు మెయిల్ చేయండి. లైక్ చేయండి,